వెల్కమ్ టు ఎఫ్ఎస్ విత్ శ్రీకాంత్. ఈ వీడియోలో మనం ఎకో అండ్ రీడ్ కమాండ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. మీకు నా ఎక్స్ప్లెనేషన్, నా వే ఆఫ్ టీచింగ్ నచ్చితే ప్లీజ్ మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వండి. ఇది చాలా హెల్ప్ అవుతుందండి. ఫర్దర్ వీడియోస్లో ఒక మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఎకో అండ్ రీడ్ కమాండ్స్ అనేవి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ని రికగ్నైజ్ చేస్తాయండి. ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇక్కడ జనరల్గా మనం వేరే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ సి ప్రోగ్రామింగ్ తీసుకున్నట్లయితే మనకు అక్కడ ప్రింట్ఎఫ్ ఉంటుంది. ప్రింట్ఎఫ్ అంటే ఇట్ ప్రింట్స్ ద స్టేట్మెంట్. స్కాన్ఎఫ్ అండి, స్కాన్ఎఫ్ అనేది డైనమికల్గా యూజర్ వాల్యూస్ని కలెక్ట్ చేస్తుంది. అదే C++లో అయితే మనకు సిఅవుట్ సిఇన్గా ఉంటుంది. అండ్ ది జావా సిస్టమ్ డాట్ అవుట్, జావాలో మనకి ఎలా ఉంటుందండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. సో చాలా వేస్గా మనకు ఉంటాయండి అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. బట్ రైట్ నో వీఆర్ ఇన్ షెల్. అండ్ ఇక్కడ చాలామంది షెల్ కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజే కదా, సో వాట్ ఇట్ ఈస్ అ సిమిలర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటామండి. ఇది జనరల్గా మనం ఫీల్ అవుతూ ఉంటారు ఎవరైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అవేర్ ఉన్న వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే మీకు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతారండి. బట్ మీకు లాంగ్వేజ్ పైన కమాండ్ లేకపోతే మీకు చాలా స్టెబుల్గా ఉంటుంది మీ మైండ్. వై? బికాస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. సో ఇక్కడ దిస్ ఈజ్ అ లాజికల్ అండ్ అండి, దిస్ ఇస్ అ లాజికల్ అండ్. ఇది 2 వేస్గా పర్ఫామ్ చేస్తుంది. ఒకటేమో బోత్ సైడ్ ఎక్స్ప్రెషన్ని చెక్ చేసుకొని ఇఫ్ ద కండిషన్ బికమ్ ద ట్రూ ఇట్ విల్ బి ఎవాల్యుయేట్. ఏదైతే ట్రూ అవుతుందో అది రిటర్న్ ఇస్తుందండి. ఇక్కడ ఇంకొక వే ఏంటంటే, సపోజ్ 2 కమాండ్స్ మధ్యలో ఇది రాశానండి, కమాండ్ 1 అండ్ కమాండ్ 2 మధ్యలో రాశాను. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇఫ్ ద కమాండ్ 1 ఈజ్ ట్రూ దెన్ కమాండ్ 2 విల్ బి ఎగ్జిక్యూట్. అంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. సో వాట్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా చూడండి. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాని వాళ్ళు ఇట్ ఈస్ ఓకే, నాట్ ఎట్ ఆల్ ఇష్యూ అండి. అండ్ షెల్ స్క్రిప్ట్ అనేది ఒక ఇంటర్ప్రిటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా చెప్పుకున్నాం మనం. ఇంటర్ప్రిటర్ అంటే ఏంది, ఇట్ విల్ బి ఎగ్జిక్యూట్. సపోజ్ 10 లైన్స్ కోడ్ ఉందనుకోండి, ఈ 10 లైన్స్ కోడ్ అనేది లైన్ బై లైన్ ఎవాల్యుయేట్ అవుతుంది. ఒక లైన్ తర్వాత ఇంకొక లైన్, ఇంకో లైన్ తర్వాత ఇంకో లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే సి లాంగ్వేజ్ కానీ C++ కానీ జావా కానీ అలా ఉండదు. సో దట్ ఈస్ అ డిఫరెంట్ కేటగిరీ, అది నేను డిస్కస్ చేయను. సో ఇక్కడ ఎకో అనేది ప్రింటబుల్ అవుతుందండి, ప్రింట్ చేస్తుంది మన స్టేట్మెంట్ని, అవుట్పుట్ ఇస్తుంది. రీడ్ అనేది డైనమికల్గా డేటాని రీడ్ చేస్తుంది. సో హియర్ బిఫోర్ దట్ హౌ వీ కెన్ క్రియేట్ ద ఫైల్ అగైన్. సో మనం ఎలా క్రియేట్ చేస్తామంటే, సింపుల్, ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్ విత్ అ ఫైల్ నేమ్ .sh ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాం. స్టెప్ 1 అనుకుందామండి. స్టెప్ 2 దీంట్లో కంటెంట్ రాస్తామండి. స్టెప్ 3 సేవ్ చేస్తాం, కంటెంట్ రాసి సేవ్ చేస్తాం. అండ్ సేవ్. ఇక్కడికి వచ్చేసరికి పర్మిషన్స్ ఇవ్వాలండి మనం. పర్మిషన్స్ లైక్ +X ఆల్ యూజర్స్కా, గ్రూప్ లెవెల్ యూజర్స్కా, లేకుంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ఏదైనా మన గ్రూప్ లెవెల్ పర్మిషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. స్టెప్ 4 ఏం చేస్తామంటే, వెరీ సింపుల్. స్టెప్ 4 sh, అదర్వైజ్ బ్యాష్, అదర్వైజ్ డాట్, అదర్వైజ్ స్లాష్, ఏదైనా డిఫరెంట్ వేస్ అండి. అండ్ ఫైల్ నేమ్ .sh. ఈ 4 వేస్గా మనం ట్రీట్ చేస్తామండి. ఇక్కడ గ్రూప్ పర్మిషన్ అంటే గ్రూప్ +X అవుతుందండి. సో ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి, ఇది ఇంకొక క్వశ్చన్ అండి అందరికీ. సో ఆ ప్రాక్టీస్ ఎక్కడ అంటే, నేనైతే ఏం చేశానంటే వెరీ సింపుల్, ఒక AWS అకౌంట్ని తీసుకున్నానండి. సింపుల్ అండి, లాంచ్ చేయడం కూడా పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. జస్ట్ యూ కెన్ యూజ్ లాంచ్ అండ్ నేమ్ ఇవ్వండి, పెమ్ ఫైల్ క్రియేట్ చేసుకోండి, ఆపరేటింగ్ సిస్టమ్ చూజ్ చేసుకొని లాంచ్ అని కొడితే అవుతుందండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇన్ డీటెయిల్, అది ఫర్దర్గా చెప్తానండి. సో హౌ టు కనెక్ట్ అని చెప్తున్నాను. ఆఫ్టర్ లాంచ్ జస్ట్ వెరీ సింపుల్, కనెక్ట్కి వెళ్ళండి. కనెక్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఒక మీకు SSH క్లయింట్ యొక్క శాంపుల్ ఎగ్జాంపుల్ ఇస్తారండి. జస్ట్ యూ కాపీ దట్ అండ్ పెమ్ ఫైల్ ఎక్కడైతే మీరు సేవ్ చేస్తున్నారో లొకేషన్కి వెళ్ళి, నేనైతే MobiXterm యూజ్ చేస్తున్నాను అండి. జస్ట్ ఓపెన్ MobiXterm టెర్మినల్ అండి. MobiXterm ఐదర్ గిట్ బ్యాష్ అయినా ఏదైనా అండి, గిట్ బ్యాష్కి వెళ్ళండి. యూ పేస్ట్ హియర్ అండ్ జస్ట్ యూ పుట్ ఎంటర్. ఎస్. సో దిస్ ఈజ్ అవర్ అండ్ దిస్ ఈజ్ యువర్ ప్రైవేట్ ఐపీ కంపేర్ చేసుకుంటామండి. అదే ప్రైవేట్ ఐపీ మనకు సర్వర్లో ఉంటుంది. ఇది ఫండమెంటల్ అండి. నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ఎకో.
సో ఇక్కడ ఎకో ఏం చేస్తుంది, ఎకో కమాండ్ విల్ యాక్సెప్ట్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ లైక్ $0 సో ఆన్ $? సో దీస్ ఆల్ టైప్స్ని ఇటు అలో చేస్తుందండి. విత్ ద హెల్ప్ ఆఫ్ కమాండ్ అండ్ ఆర్గ్యుమెంట్స్ వీ పాస్ ద ఆర్గ్యుమెంట్స్ అండి. ఎప్పుడైతే మనం షెల్ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తామో అదే టైంలో కమాండ్స్ ఇస్తామండి. ఆ ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎకో అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఇది ఫస్ట్ అండి ఎకో బెనిఫిట్. రెండోది ఇక్కడ ఏమవుతుందంటే ఎకో డిస్ప్లే చేస్తుంది, మనం ఇచ్చిన టెక్స్ట్ ఏదైతుందో అది డిస్ప్లే చేస్తుంది. ఇది డిస్ప్లే చేస్తుంది. సో ఏం డిస్ప్లే చేస్తుంది, ఒకటి నువ్వు ఇచ్చిన స్ట్రింగ్ అయినా కావచ్చు, నువ్వు ఒక వేరియబుల్ వాల్యూ అయినా కావచ్చు, కమాండ్ రిజల్ట్ అయినా కావచ్చు. కమాండ్ రిజల్ట్. సో ఫస్ట్ అండి స్ట్రింగ్ అంటే ఏంది, సపోజ్ ఎకో శ్రీకాంత్. సో నేను ఏదైతే టెక్స్ట్ ఇచ్చానో అది టెక్స్ట్ అనేది అవుట్పుట్గా నాకు ఇస్తుందండి. అండ్ యూ షుడ్ యూజ్ సింగిల్ కోట్స్ ఐదర్ డబుల్ కోట్స్ అండ్ వితౌట్ ఎనీ కోట్స్. నువ్వు ఏదైతే కోడ్ ఇస్తావో అది వస్తుంది. అండ్ వన్ మోర్ ఏంటంటే వేరియబుల్ వాల్యూ. సపోజ్ A = 20 అండ్ హౌ యూ కెన్ యాక్సెస్ ఎకో $A. సో ఆటోమేటిక్గా 20 ఇస్తుందండి, వేరియబుల్ వాల్యూనిది ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ మోర్ అండి. సో ఎకో వి ప్రింట్ సమ్ కమాండ్ రిజల్ట్ అండి. ఇట్స్ వెరీ సింపుల్. $PWD ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీని ప్రింట్ చేస్తుంది. ఇది వెరీ సింపుల్ అండి. సో ఇక్కడ మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు ఇక్కడ. సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్. సో జనరల్గా మనం ఎకో కమాండ్ ద్వారా ఏం చేస్తామంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ని ప్రింట్ చేస్తాం. సో ఎకో ద్వారా మల్టిపుల్ స్టేట్మెంట్స్ని ప్రింట్ చేస్తాం. లైక్ ఎకో లైన్ 1, లైన్ 2, లైన్ 3. సో ఇలాగ ఎన్ని లైన్స్ అయినా మనం ప్రింట్ చేసుకోవచ్చు అండి. అవుట్పుట్ కూడా 3 లైన్స్ వస్తుంది, 1, 2, 3 లైన్స్గా వస్తుంది. బట్ నాకు ఇక్కడ ఇష్యూ ఏంటంటే నేను ఇవన్నీ కలిపి కూడా సింగిల్ లైన్గా ప్రజెంట్ చేయాలి. సో లేదా 2 లైన్స్ని క్లబ్ చేసుకోవాలండి. అప్పుడు ఏం చేస్తానని ఎకో -n లైన్ 1, సో ఎకో లైన్ 2. సో ఆటోమేటిక్గా లైన్ 1 అండ్ లైన్ 2 సిమిలర్గా వస్తుందండి. సో లైన్ 1 అవుట్పుట్ ఎలా వస్తుందండి, లైన్ 1 ఆఫ్టర్ లైన్ 2 ఇమీడియట్గా అండి. బట్ ఇక్కడ నాకు ఏంటంటే సేమ్ ఇదే రిజల్ట్ 3 లైన్స్ ఆర్ 2 లైన్స్ ఉన్నది నేను సింగిల్ లైన్గా క్లబ్ చేస్తున్నాను. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే సింగిల్ లైన్ని మల్టిపుల్ లైన్స్గా నేను కన్వర్ట్ చేయాలి. సింగిల్ లైన్ టు మల్టిపుల్ లైన్స్ నాకు ఎలాగా చేస్తాం. సో దీనికోసం నేను ఎస్కేప్ క్యారెక్టర్ని వాడతానండి. అండ్ ఎస్కేప్ క్యారెక్టర్స్ అంటే ఏంటి, ఫర్ యూజింగ్ ఎస్కేప్ క్యారెక్టర్స్ లైక్ /n /n ఫర్ న్యూ లైన్, /t అనేది ట్యాబ్ స్పేస్, సో /b అనేది బ్యాక్ స్పేస్, స్లాష్ అనేది యూజ్ చేస్తామండి. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ని మనం ఎలా రాస్తాం. సో సపోజ్ ఎకో లైన్ 1 -e యూజ్ చేస్తామండి. దిస్ ఎస్కేప్ క్యారెక్టర్ లైన్ 1. ఇక్కడ మనం ఏమి ఇస్తాం, మన ఇష్టం అండి. న్యూ లైన్ కావాలంటే /n, లైన్ 2 అండ్ లైన్ 3 /n. 3 లైన్స్గా /n అనేది హెల్ప్ అవుతుంది. లేదు యూ వాంట్ టు ప్రొవైడ్ ట్యాబ్ స్పేస్ అంటే /t కానీ, బ్లాంక్ స్పేస్ యూజ్ చేయాలంటే /b కానీ. ఇక్కడ /n ఎక్కడైతే యూజ్ చేస్తామో ఆ కరెంట్ లైన్ అది అక్కడతో ఎండ్ అయిపోయి మిగతా స్టేట్మెంట్ని నెక్స్ట్ లైన్కి ఫార్వర్డ్ చేస్తుందండి, జంప్ చేస్తుందండి /n అనేది. ఇది ఒక ఎస్కేప్ క్యారెక్టర్ అండి. ఎస్కేప్ క్యారెక్టర్ ఇట్ ఈస్ రిప్రజెంట్ లైక్ E. మనం -e వాడితేనే /n కానీ /t /b అనేది రికగ్నైజ్ చేస్తుంది. అదర్వైజ్ ఇది ఎంటైర్ వన్ని ఒక మెసేజ్గా మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలండి. సో మళ్ళీ ఇంకొక రిక్వైర్మెంట్ నాకండి. సో ఏంటి అంటే జనరల్గా ఎకో డబల్ కోట్స్ వెల్కమ్ అన్నానండి, వెల్కమ్ శ్రీకాంత్ అన్నానండి. సో ఇక్కడ ఏంటంటే డబల్ కోట్స్ ఇగ్నోర్ అయ్యి అవుట్పుట్ వెల్కమ్ శ్రీకాంత్ వస్తుంది, నాకు వెల్కమ్ శ్రీకాంత్ వస్తుంది. బట్ నాకు ఇక్కడ ఏంటంటే శ్రీకాంత్కి డబుల్ కోట్స్ నేను ప్రొవైడ్ చేయాలి, శ్రీకాంత్కి డబుల్ కోట్స్ ఇవ్వాలి. అది ఎలాగ అవుతుందంటే సేమ్ ఎస్కేప్ క్యారెక్టర్తో మాత్రమే అవుతుందండి. ఈ ఎస్కేప్ క్యారెక్టర్స్ ఇస్తే అవి పాసిబుల్ అవుతాయి. సో ఎలాగా అంటే డబుల్ కోట్స్ ఎకో వెల్కమ్ శ్రీకాంత్, ఇది జనరల్ టెక్స్ట్. బట్ ఇక్కడ నాకు రిక్వైర్మెంట్ ఏంది, నాకు స్లాష్ రావాలి, డబుల్ కోట్స్ రావాలి. డబుల్ కోట్స్ రావాలంటే మళ్ళీ ఏం చేయాలి, నేను ఎస్కేప్ క్యారెక్టర్ని వాడాలి, -e వాడాలి.
సో అగైన్ ఎక్కడ రావాలి నాకు డబుల్ కోట్స్ శ్రీకాంత్ అనే వర్డ్కి రావాలి. సో డబుల్ కోట్స్ ఇక్కడ ఉన్నాయండి. బిఫోర్ దట్ స్లాష్ నువ్వు ప్రజెంట్ చేయి ఇక్కడ. సో లేదు మళ్ళీ ఇంకా డబుల్ కోట్స్ రావాలి, ఇంకో డబుల్ కోట్స్, దాని ముందు మళ్ళీ స్లాష్ని వాడండి. సో ఆటోమేటిక్గా స్లాష్ తర్వాత ఉన్నది ఈ సింబల్ని అది ప్రింట్ చేస్తుంది. ఇది బెనిఫిట్ అండి, ఎస్కేప్ క్యారెక్టర్ ద్వారా జరిగే బెనిఫిట్ అండి. నెక్స్ట్ ఇంకా నాకు ఇంకో ఇష్యూ ఏంటంటే ఏదైతే యూజర్ ఇచ్చిన రిజల్ట్ కావచ్చు ఏదో కావచ్చు అండి, ఎకో సమ్ మెసేజ్ ఉందండి ఇక్కడ, మెసేజ్ కాకుండా టెక్స్ట్ ఉంది లేదా నా నేమ్ ఏముందండి. సో ఈ ఏదైతే నేమ్ ఉందో సో ఐ వాంట్ టు కన్వర్ట్ అప్పర్ కేస్. సో అప్పర్ కేస్గా నేను కన్వర్ట్ చేయాలి. సో డైరెక్ట్గా ఈ టెక్స్ట్ నేను కన్వర్ట్ చేయలేను. సో ఇఫ్ దిస్ టెక్స్ట్ ఈజ్ ఇన్ వేరియబుల్ పాసిబుల్ అవుతుందండి. సపోజ్ నేమ్ ఈక్వల్ శ్రీకాంత్ అండి, ఇది డైనమిక్ డేటా కాదు స్టాటిక్ డేటా అండి. సో డైనమిక్ డేటా కావాలంటే రీడ్ని యూజ్ చేయాలి శ్రీకాంత్. సో ఎకో డాలర్ నేమ్ అంటే మనకు జనరల్గా ఎలా వస్తుందండి, ఇట్ ప్రింట్స్ యాజ్ ఇట్ ఈజ్ లైక్ అ శ్రీకాంత్, నేను ఏదైతే ఇచ్చానో అలాగనే వస్తుందండి. నాకు అప్పర్ కేస్ లెటర్స్ కావాలి. అప్పర్ కేస్ లెటర్స్ కోసం నేను ఏం చేస్తాను, ఎకో డాలర్ బ్రాకెట్స్ నేమ్ డబుల్ క్యాప్స్. సో ఇది ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే ఎంటైర్ స్ట్రింగ్ని అప్పర్ కేస్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నాం ఇవ్వండి. ఫస్ట్ వచ్చేసి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ని, స్ట్రింగ్స్ని, వేరియబుల్స్ని, కమాండ్ రిజల్ట్ని అండ్ మల్టిపుల్ లైన్స్ని సింగిల్ లైన్గా, సింగిల్ లైన్ మల్టిపుల్ లైన్స్గా, స్టేట్మెంట్లో డబుల్ కోట్స్ కావాలంటే డబుల్ కోట్స్ని ఎలా యూటిలైజ్ చేస్తాం ఎస్కేప్ క్యారెక్టర్స్ ద్వారా, అండ్ ఏదైతే స్ట్రింగ్ వేరియబుల్ వాల్యూ అవుతుందో దాన్ని అప్పర్ కేస్కి ఎలా కన్వర్ట్ చేస్తామని చూసామండి. సో ఈ వీటిని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వన్ ఇంపార్టెంట్ చెప్తానండి, ANSI కలర్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అవుతాయండి అవి. సో వి లాగిన్, సో క్లియర్ ఎకో మెసేజ్ అండి శ్రీకాంత్. సో అవుట్పుట్ వచ్చేసిందండి. సో సింపుల్, ఒక వేరియబుల్ వాల్యూ ఉండండి, ఏ ఈక్వల్ 20, నేమ్ ఈక్వల్ శ్రీకాంత్, 2 ఉన్నాయండి. దీన్ని మనం ప్రింట్ చేస్తాం, ఎకో డాలర్ ఏ అండ్ డాలర్ నేమ్, just enter. So 20 and 30, this 20 is a value and Srikanth is name variable value. వెరీ సింపుల్ అండి. నేను ఇంకా ఎకోలో మనం ఏం చేయొచ్చు, కమాండ్ వాల్యూని కూడా ప్లేస్ చేయొచ్చు, డాలర్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో క్లియర్ అండి, పీడబ్ల్యూడి ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. వెరీ సింపుల్ అండి, మనం ఇక్కడ ఏం చేయట్లేం, చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. దెన్ మల్టిపుల్ లైన్స్ అండి. సో నేను ఒక ఎస్హెచ్ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను అండి, విఐ ఫైల్ నేమ్ వచ్చేసరికి మల్టీ లైన్స్ డాట్ ఎస్హెచ్. నేను ఇక్కడ వెరీ సింపుల్ బిన్ బ్యాష్ రాయాలి మనం, ఇన్సర్ట్ బిన్ బ్యాష్ లైన్ 1 లైన్ 3 నేను సేవ్ చేస్తున్నాను. అండ్ వాట్ ఈజ్ అవర్ ఫైల్, సో దిస్ అవర్ ప్రోగ్రామ్. సో వీ నీడ్ టు ఎగ్జిక్యూట్. సో 3 లైన్స్ ప్రింట్ అయిందండి. మనకి ఇక్కడ ఏంటి యాక్చువల్గా ఎక్కువ 3 లైన్స్ రాసాం, 3 లైన్స్ వచ్చిందండి. బట్ ఇక్కడ మనకు మల్టీ లైన్స్ని సింగిల్ లైన్గా మనం ఎలా కన్వర్ట్ చేయాలనేది ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. సో దీనికి నేనేం చేస్తున్నా అంటే అగైన్ విఐ, సో ఎంటర్ ఇన్సర్ట్, సో వెరీ సింపుల్ -n రాస్తున్నాను అండి. సో -n మళ్ళీ రాస్తున్నాను ఇక్కడ నేను, -n సేవ్. సో ఈ 3 లైన్స్ని మనం సేవ్ చేస్తున్నాం అండి, డబ్ల్యూక్యూ. సో క్యాట్ multi lines. So this is our program. I want to execute this. సో 3 లైన్స్గా ఉన్న మెసేజ్ ఏదైతే ఉందో అది సింగిల్ లైన్గా వచ్చేసిందండి. సో నౌ ఏదైతే సింగిల్ లైన్గా ఉన్నది మల్టీ లైన్స్గా మనం కన్వర్ట్ చేయాలి. ఫర్ దట్ విఐ ఎకో లైన్ 1 లైన్ 2 లైన్ 3. సో 3 లైన్స్గా కన్సిడర్ చేయండి. అగైన్ clear cat multi-line. This is our program. I want to execute single line, but our requirement is we need to convert these 3 lines to single line. Vi multi-lines. So for that we are using escape character, already we discussed, -e. So where you require, here you require /n, and here also I want to require /n.
So automatically the line will be updates sh line 1, line 2, line 3. It's very simple, right? So again you observe tab spaces we need to provide vi multi-lines, multiple tab lines, and line 3 will be jumps to the other line. So very simple. From the line 1 to line 2, multiple tab spaces are we given, right? So next one, I want to provide double quotes, right? Echo, so Srikanth. So same text I want to print in double quotes. So how can I print? For that I can use escape character -e slash. So now I will be get, yes, double quotes in the output. I am getting double quotes. It's very simple. The next, the last one, name, I want to convert name equal to Srikanth and echo dollar name. So generally it prints like as it is, right? But my requirement, I want to convert to uppercase. For that, echo double quotes, same dollar, floor brackets, name, 2 caps, and double quotes. That's enough. Srikanth. The given string is converted to uppercase, right? But this is very simple. But in real time, some situations we may create like a user creation and log forms. When we get the error, that error word will be, error message line will be convert to particular color, warning color, right? Suppose user is, when we are creating user created successfully, that information we are providing successfully user created. Like output message, we need to provide some colors, background colors. So here you observe all are in same way. ఇక్కడ మనకు వచ్చిన అవుట్పుట్ మొత్తం కూడా ఒకటే వేగా ఉందండి. బట్ ఇక్కడ రాసింది మాత్రం కొంచెం డిఫరెంట్ కలర్స్ వచ్చాయి, అవునా? బై డిఫాల్ట్ ఇది ఎవరు ప్రొవైడ్ చేశారో, షెల్ స్క్రిప్ట్ ప్రొవైడ్ చేసింది. బట్ నాకు వచ్చే అవుట్పుట్లో కలర్లు మారాలి. సో దానికోసం ఏం చేస్తాము? సో ఇక్కడ షెల్ స్క్రిప్ట్ మనకు కొన్ని ANSI కలర్ కోడ్స్ ఇస్తున్నాయండి. ANSI ఎస్కేప్ కోడ్స్ అనేవి ఇది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవి ఏంటి అంటే బై డిఫాల్ట్ ప్రొవైడ్ అవుతున్నాయండి. ఇక్కడ నేను ఇలాంటివి చేయట్లేను. ఇక్కడ /33 అనేది /033 అనేది ఎస్కేప్ అండి. సో ఎస్కేప్ క్యారెక్టర్ విత్ కలర్ కోడ్ అండి. విత్ హెల్ప్ ఆఫ్ దీస్ కలర్ కోడ్స్ యూ విల్ బీ అప్లై సమ్ కలర్స్ అండ్ స్టైల్స్ టు యువర్ అవుట్పుట్ కోడ్. సో ఇక్కడ బేస్డ్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్, బేస్డ్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే ఈ కలర్స్ అనేవి, స్టైల్స్ అనేవి రావడం జరుగుతున్నాయండి. మీరు ఇవి రాకపోతే నా కోడ్లో మిస్టేక్ ఉందని మాత్రం మీరు ఏం గెస్ చేయకండి. బట్ రియల్ టైం మనం యూజ్ చేయాల్సి వస్తుందండి, డెఫినెట్గా వీటిని వాడతారు. సో ఫర్ దట్ శాంపుల్గా కొన్ని మీకు చూపిస్తున్నానండి నేను. ఇది ఒక బేసిక్ కలర్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్. సో బేసిక్ ఇక్కడ ఏం జరిగిందండి, ఈ కలర్ కోడ్ని నేను ఇక్కడ రెడ్కి ఏమైనా వేరియబుల్గా అసైన్ చేశాను. ఈ కలర్ కోడ్స్ అనేవి నేనేం డిజైన్ చేసినవి కాదు. ఫస్ట్ థింగ్, నేను ఒక దగ్గర కాపీ చేశాను. సో మీరు రియల్ టైంలో యూ హ్యావ్ టు సెర్చ్ ఇన్ గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు దొరుకుతాయండి. సో ఈ కలర్స్ని నేను పిక్ చేసుకొని జనరల్గా సేవ్ చేసుకున్నాను, వీటిని అప్లై చేస్తున్నాను. ఎలాగా? విత్ హెల్ప్ ఆఫ్ ఎస్కేప్ క్యారెక్టర్తో ఒక రెడ్ కలర్ అప్లై చేయడం కానీ, గ్రీన్ కలర్ ఇక్కడ నుంచి రెడ్ వస్తుంది, మళ్ళీ ఎండ్ చేస్తున్నాను, రీసెట్ చేస్తున్నాను. సో అలాగే జరుగుతాయండి. సో వెరీ సింపుల్ అండి. వీటిని నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు. నేను నాట్ ఓన్లీ దిస్ ప్రోగ్రామ్ అండ్ కపుల్ ఆఫ్ ప్రోగ్రామ్స్, బోల్డ్ అండ్ అండర్లైన్ ప్రోగ్రామ్ అండ్ కంబైనింగ్ కలర్స్ అండ్ స్టైల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అండ్ ఆల్ ఇక్కడ ఇచ్చానండి. వీటిని నేనేమి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకోకండి దయచేసి. సో ఇక్కడ ఏం చేయలేదండి, మళ్ళీ అగైన్ చెప్తున్నాను. వేరియబుల్స్కి, ఇక్కడున్న వేరియబుల్స్కి ANSI కోడ్ అప్లై సేవ్ చేయడం జరిగింది. వాటిని ఇక్కడ మనం రాసాం అంతే. అది ఇక్కడ బిగిన్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది, అంతే. అంతవరకేనండి. ఇక్కడ ఎలాంటి లాజిక్ లేదు. సో వాట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేస్ట్ యువర్ టైమ్ అండ్ మై టైమ్. సో ఫర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్. సో క్లియర్. ఆల్రెడీ నేను ఇక్కడ ఏం చేశానంటే కొన్ని సేవ్ చేసుకున్నానండి ఇక్కడ నేను. సో ఎలాగ సేవ్ చేసుకున్నాను? ls-l list of all items. So cat ANSI basic colors. So this is our program and I want to execute this such. So just observe, this is our program. What we place here,
echo this red, this text is in red color. Reset in the sense it stops, that's enough. So this is a green color and this is a yellow color. It's very simple and ikkada em manam magic em cheyaledu. Then one more, where is that bold and underline, very simple, cat bold and underline text. This is our program, and here one thing, based on operating system only the bold appearance will be visible, otherwise it works like normal text. And underline will works in all operating systems, ekkadaina vastundandi underline. And sh bold, and very simple, this is text is in bold and this text is in underline, very simple. And one more program is like కంబైనింగ్ కలర్స్ అండ్ స్టైల్స్. కలర్స్ని రెండింటిని మనం ఒకటేలాగా చేసి చేస్తున్నామండి. వెరీ సింపుల్. ఇక్కడ కోడ్ వచ్చేసి, ఇక్కడ మన కోడ్ వచ్చేసి ఏం రాస్తున్నాం ఇక్కడ. సో దిస్ ఎస్కేప్ అండ్ 1 and 31. మనం ప్రీవియస్గా ఏముందండి ఇక్కడ, సో ఓన్లీ 1 ఏమే ఉందండి బోల్డ్ అంటే. సో దాన్ని మనం కలర్గా కన్వర్ట్ చేస్తే మళ్ళీ రెడ్ వచ్చేసరికి 31 అండి. ఇక్కడ ఏం చేస్తున్నాను, 31 సెమీకోలన్ 31M. సో వెరీ సింపుల్ అండి. సో బోల్డ్ వస్తుంది, 31 అనే రెడ్ కలర్ కూడా వచ్చేలాగా ప్లాన్ చేసామండి. సో దిస్ వన్ కంబైనింగ్ కలర్స్ అండ్ స్టైల్స్. సో దిస్ ఇస్ అవర్ ప్రోగ్రామ్ అండ్ వెరీ సింపుల్. So this text is in bold and red color and underline and blue color, and all types ఒకటి మనం కవర్ చేస్తామండి. క్లియర్, sh ls-l all colors. So cat and c all colors. సో మనం క్లీన్గా అన్ని కలర్స్ అండ్ బోల్డ్ అండ్ ఇటాలిక్ వచ్చేలాగా ప్లాన్ చేస్తామండి. sh and see, sorry, sh all colors, very simple. So bold color, underline color, red and green and yellow, or blue, magenta and other color, right? సో ఇవి బేసిక్ అండి. నేను ఇక్కడ ఏం చేయలేదు. మనం రియల్ టైంలో ఏదైనా ప్రోగ్రామింగ్లో లాగిన్ సక్సెస్ఫుల్ ఎర్రర్ మెసేజ్ని అవుట్పుట్లో సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ని మనం హైలైట్ చేసుకోవడం కోసం ఈ ఆన్సీ కోడ్స్ని తప్పకుండా వాడతామండి. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు లెర్న్ దిస్. అండ్ వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఏం లేదండి, వెరీ సింపుల్, గూగుల్ ఇట్, అంతకుమించింది ఏం లేదండి. ఇంకా మిగతా వచ్చేసి రీడ్ కమాండ్ వచ్చేసరికి నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బాయ్.